అందరికీ వందనాలు. ఈ యొక్క ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 26 వచనములు. ఈ యొక్క 4వ రోజులో మమ్మల్ని ఉంచినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. నాతో పాటు మీరు కూడా చదివి దేవుని స్తుతిస్తారని ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహనీయుడైన యేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయా చదువుతున్న బిడ్డను నన్ను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క వీడియో చూస్తూ వింటూ తండ్రి ప్రభా చదువుతున్న నాతో పాటు ఏకీభవిస్తున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యంలో నడిపించండి. ఇంకను తండ్రి ప్రభు ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి నడిపించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 26 వచనములు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. ఆ తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యేను తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేనును అడుగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. హనోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహూమాయేలును కనెను. మహూమాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లేమేకును కనెను. లేమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. అతడు సితారాను సానికను వాడుక చేయువారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయినును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయామ.
లేమెకు తన భార్యతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన లేమెకు కోసము 77 అంతలు వచ్చినను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యేను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.